రాజధాని ప్రపంచ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న అమరావతికి స్టార్ కళ రానుందా? ప్రపంచ స్థాయిలో ఇక్కడ కూడా విలాసవంతమైన హోటళ్లను నిర్మించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా అమరావతిలో 3 నుంచి 5 స్టార్ హోటళ్లను నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే 2 ఏళ్లలోనే అమరావతి ప్రాంతంలో ఈ స్టార్ హోటళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విదేశీ పర్యాటకులకు ఆహ్వానించాలి అని భావిస్తున్నారు. అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని కీలకంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. దీంతో పాటు విదేశీ పర్యాటకులకు రాజధాని అమరావతిని గమ్యస్థానంగా మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాజధానిలో మొత్తం 6 స్టార్ హోటళ్లను ఈ ఏడాదిలోనే నిర్మాణం దిశకు చేర్చేలా ప్రభుత్వ కార్యాచరణ ప్రారంభిస్తుంది. ప్రైవేట్ హోటళ్లు అత్యంత కీలకమైన వాటిని ఆహ్వానించనున్నారు. తద్వారా దేశ స్థాయిలో పేరున్న వాటికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే రాజధానిలోని 6 ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాలలో 3, 5 స్టార్ హోటళ్లను నిర్మించడం ద్వారా సమావేశాలు, కాన్ఫరెన్స్లను నిర్వహించేందుకు, ప్రముఖులకు అతిథి మర్యాదలను చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని, తద్వారా రాజధానిపై మరింత ప్రచారం జరుగుతుంది అని, అంతర్జాతీయంగా కూడా ఈ వ్యవహారం చర్చకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓబ్రాయ్, తాజ్ సహా ప్రసిద్ధి సంస్థలకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పెట్టుబడిదారులకు ఇస్తున్న విధంగా కొన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రఖ్యాత సంస్థలను అమరావతికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు సాగుతున్నాయి. ఇవి సాకారం అయితే మరింతగా అమరావతి పేరు ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని అనడంలో ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తంగా సీఎం చంద్రబాబు కలలు కంటున్న రాజధానికి స్టార్ కళ ఉట్టిపడనుంది.